క్యాన్సర్, వామ్మో పదం వింటేనే చాలా భయంగా ఉంది. చాలా ప్రామినెంట్ అండ్ చాలా కామన్గా వినిపిస్తున్న డిజీజ్ అయిపోయింది. అండ్ స్పెషల్గా ఈ వీడియోలో మనము అసలు హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఆఫ్ క్యాన్సర్ డిసీజ్, అంటే చాలా రకాల ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తూ ఉంది. ఇది తినాలి, ఇది తినకూడదు, ఇదే తినాలి, దీనివల్ల వస్తుంది, దానివల్ల వస్తుందని. ఈ వీడియో ద్వారా మీకు గన్ షాట్ ఆన్సర్ దొరుకుతుంది. బికాస్ ఐ జస్ట్ సెడ్ చాలా మోస్ట్ కామన్ డిసీజ్ అండ్ చాలా ప్రామినెంట్ అయిపోయింది. ఆఫ్టర్ కరోనాతో అసలు ఎక్కడో విన్న దాని గురించి చాలా తరచుగా వింటున్నట్టుగా అనిపిస్తుంది సార్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అయినప్పటికీ కూడా గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ అండి, డెఫినెట్గా. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడాను హానికరం అండి. ఉదాహరణకి జస్ట్ సింపుల్ తీసుకుందామండి, మీరు రోజు మూవీ హాల్లో తినే పాప్కార్న్ మైక్రోవేవ్ ఓవెన్లో వెయిట్ చేస్తారు. అప్పుడు అనేక రకాలైన ఆక్టనోయిక్ యాసిడ్స్ దాంట్లో ప్రొడ్యూస్ అయ్యి అవన్నీ లివర్ క్యాన్సర్కి, బ్లాడర్ క్యాన్సర్కి దారితీస్తాయి. తెలుసా మీరు రోజు మీ పిల్లలకు పెట్టే పాప్కార్న్లో ఇంత విషయం ఉందని? లేదు సార్. మీరు రోజు కూల్ డ్రింక్స్ తాగేస్తుంటాం. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగేది మన దేశమే. యునైటెడ్ స్టేట్స్ కన్నా యూరోప్ కన్నా ఎక్కువ తాగేస్తున్నాం కూల్ డ్రింక్స్. అన్ని కూల్ డ్రింక్స్లో కూడా మీరు ఎన్నో రిపోర్ట్స్ వచ్చాయి, దాంట్లో పెస్టిసైడ్ అవశేషాలు ఉన్నాయి, అన్ని రకాల అవశేషాలు ఉన్నాయి. అవే కాకుండా కూల్ డ్రింక్స్లో హై షుగరీ కంటెంట్ ఉంటుంది. ఈవెన్ డైట్ డ్రింక్స్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది. వీటన్నిటి వలన ఈ హై షుగర్, డెఫినెట్లీ షుగర్, చాలామంది అడుగుతుంటారు క్యాన్సర్ పేషెంట్స్ నన్ను, షుగర్ తీసుకుంటే క్యాన్సర్ పెరిగిపోతుందంట కదా, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు షుగర్ తినకూడదంట కదా. అది కరెక్ట్ కాదు. అన్ని మితాహారం తీసుకోవాలి. ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ ఉండాలి. కానీ మోడరేషన్. మనకి కార్బోహైడ్రేట్ అవసరం, ప్రోటీన్ అవసరం, ఫ్యాట్ అవసరం, ఆయిల్ కూడా అవసరమే. సో ఈ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం. మోస్ట్ ఆఫ్టెన్ ఇట్ ఈస్ ఒబేసిటీ అండ్ క్యాన్సర్, ఇన్ అడిషన్ టు కార్డియోవాస్కులర్ డిసీజెస్. చాలా కామన్గా చూస్తున్నామండి. సో ఈ కోలాస్ ఇవన్నీ కూడా మనం పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. ఈ కోలాస్ అన్ని కూడా అన్ని రకాల షుగరీ డ్రింక్స్. ఇప్పుడు పాప్కార్న్ అన్నారు కదా సార్, ప్రాబ్లం పాప్కార్న్ తోనా లేకపోతే ఓవెన్ లో చేయడం వల్ల? ఓవెన్ లో చేయడం వల్ల. దట్స్ వాట్ వి హావ్ టు, బికాజ్ ఓవెన్ బిగ్ నో. అలాగే దిస్ నాన్ స్టిక్ ప్యాన్స్, వాటిలో ఉండే మనం దోశ వేసినప్పుడల్లా దాంట్లో ఉండే కెమికల్ మన దోశలోకి వస్తుంది, దోశతో పాటు మనకు వస్తుంది. స్లో పాయిజనింగ్ అన్ని రకాలుగా కూడా. మైక్రోవేవ్ ఓవెన్స్ మన చేతులతో మనం తింటూ పిల్లలకు పెట్టేస్తున్నాం. ప్లాస్టిక్ సెషెస్లో మనం స్టోర్ చేస్తున్నాము, ప్లాస్టిక్ కప్స్లో మనం తాగుతున్నాము కాఫీ. ఇవన్నీ కూడాను డెఫినెట్గా ప్లాస్టిక్, పొద్దున్నే లెగిస్తే ప్లాస్టిక్ మగ్గు, ప్లాస్టిక్ బ్రష్, సింథటిక్ టూత్పేస్ట్, వేడి నీళ్ళు ఆ ప్లాస్టిక్ బకెట్లో ఆ ప్లాస్టిక్ స్మెల్లోకి వస్తున్నాయి. ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అనేక రకాల ఫుడ్ పార్టికల్స్లో ఉంటున్నాయని సైంటిస్టులు రోజు చెప్తున్నారు. ఫుడ్ సైన్సిస్ట్, ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ అనేక రకాలైన ఈ ప్లాస్టిక్ యూసేజ్. మార్నింగ్ లేవగానే కార్లోకి వెళ్ళగానే ఇట్స్ ఆల్ ఫుల్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్సైడ్. మన సమ్మర్ హీట్లో ఆ ప్లాస్టిక్లో ఉన్న కొన్ని సబ్స్టెన్సెస్ ఎవాపరేట్ అయ్యి అవన్నీ టాక్సిక్ గ్యాసెస్ మనం రోజు ఇన్హేల్ చేస్తున్నాం. ఇన్ అడిషన్ టు ఆటోమొబైల్ పొల్యూషన్, మన రోజు ఉండే ఆటోమొబైల్ పొల్యూషన్తో పాటు ఈ ప్లాస్టిక్ పొల్యూషన్. మీరు సిగరెట్ తాగక్కర్లేదు, పంజగుట్ట చౌరస్తాలో 5 నిమిషాలు నుంచుంటే చాలు 50 సిగరెట్స్ తాగినంత మీకు ఇల్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. సో అన్ని రకాలుగాను ఈ ఆటోమొబైల్ పొల్యూషను, ఫుడ్ పొల్యూషను, ఇవన్నీ కూడా మనకు అనేక రకాలుగా క్యాన్సర్ అవడానికి దోహదం చేస్తున్నాయి. అన్ని రకాల ఇండస్ట్రీస్ అండి. ఇప్పుడు ఉదాహరణకి రామగుండమే తీసుకుందామండి. ఓపెన్ కాస్ట్ మైన్స్, కోల్ బర్న్ చేయడం జరుగుతుంది. థర్మల్ పవర్ ప్లాంట్ విసినిటీ 1 కిలోమీటర్ ఉన్న వాళ్ళందరూ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఫర్టిలైజర్ ప్లాంట్, గ్రానైట్ కింద అండర్ గ్రౌండ్ లో, ఇవన్నీ కూడాను క్యాన్సర్ కారటానికి దోహదం చేస్తున్నాయండి. సరే, ఇవన్నీ అవాయిడ్ చేయలేమే కదా మనం? అన్ని అవాయిడ్ చేయలేము. మరి ఇంకేం చేయాలి? స్లోగా అనేక దేశాలు వీటిని అన్నింటిని అవాయిడ్ చేస్తున్నాయండి. ఇప్పుడు మనం చేస్తున్నది, మన గవర్నమెంట్ కూడా ఈజ్ ఆన్ ద జాబ్ దట్ రిన్యూవబుల్ ఎనర్జీ. సో ఇదంతా కూడాను అన్ని రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కదండి. సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే